131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో ఎన్డీఏ ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి, నెక్స్ట్ చైన్ ఉంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బిల్లు వీగిపోవడంతో ఎన్డీఏ ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లయింది. ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు వచ్చినప్పటికీ రాజ్యాంగ సవరణకు అవసరమైన 2/3 మెజార్టీ అంటే కనీసం 352 ఓట్లు లభించలేదు. దీంతో 54 ఓట్లు తక్కువై బిల్లు వీగిపోయింది. విపక్షాల ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించకుండా బిల్లును లోక్సభలో పెట్టాలనుకోవడం వల్లే బిల్లు వీగిపోయింది. పైగా దక్షిణాది రాష్ట్రాల సెంటిమెంట్లు, దక్షిణాది రాష్ట్రాల సీఎంల నుంచి వ్యతిరేకత కూడా బిల్లు వీగిపోవడానికి కారణం. కాబట్టి విపక్షాలతో ఏకాభిప్రాయం కోసం కేంద్రం చర్చలు జరపాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గదని లిఖిత పూర్వక హామీ ఇస్తూ బిల్లులో కొన్ని మార్పులు చేసి మళ్లీ ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు కనబడుతోంది. లేదా ఈ బిల్లును పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీకి పంపి అన్ని పార్టీల సూచనలతో కొత్త ముసాయిదాను సిద్ధం చేసి దాన్ని లోక్సభ ముందుకు తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే అది ఇప్పట్లో సాధ్యమయ్యే సూచనలు కనబడటం లేదు. రాజ్యాంగ సవరణలతో బిల్లుని ఆమోదించుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదని ఎన్డీఏకి తెలుసు. కాబట్టి రాజ్యాంగ సవరణ అవసరం లేని కొన్ని అంశాలని సాధారణ మెజార్టీతో ఆమోదింప చేసుకోవడం ఇప్పుడు ముందున్న లక్ష్యం. కేంద్ర పాలిత ప్రాంతాల్లో మార్పులు, లోక్సభ సీట్ల సంఖ్య 850కి పెంచాలనుకోవడం, ఇలాంటి వాటికి ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ అవసరం. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుతో ముడిపడి ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లు, డీలిమిటేషన్ బిల్లును కేంద్రం తాత్కాలికంగా ఉపసంహరించుకుంది. దీన్ని మహిళా రిజర్వేషన్లను అమలు చేయనీయకుండా అభివృద్ధిని అడ్డుపడుతున్నారని విపక్షాలపై విమర్శించేందుకు ఎన్డీఏ రాజకీయం అస్త్రంగా వాడుకునే అవకాశం ఉంది. 2027లో జరగాల్సిన జనగణన ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి చట్టబద్ధంగా ముందుకు వెళ్లడంపై దృష్టి సారించే అవకాశం ఉంది. No.